మత్తయి సువార్త 25:2 వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు. చలమ్మా, ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు. ఎవరు బుద్ధి లేనివారు, ఎవరు బుద్ధి గలవారు? ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు మనం చదివాము ఇప్పుడు? ఐదుగురు బుద్ధి లేనివారు, ఐదుగురు బుద్ధి గలవారు. ఈ ఐదు అంటే ఏంటి అని అంటే కృపకు సాదృశ్యము 5. ఈ కృప ద్వారా అంటే ఈ ఐదుగురు బుద్ధి లేని వారు కూడా కృపను పొందుకున్న వాళ్ళే దేవుని యొద్ద నుండి. ఈ ఐదుగురు బుద్ధి కలిగిన వారు కూడా దేవుని కృపను పొందుకున్న వాళ్ళే. ఎఫెసీ పత్రిక 2:8 మనం కృప ద్వారా ఏమి పొందుకున్నాం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చలమా, ఆ కృప ద్వారా ఏం పొందుకున్నారంట? ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు. అంటే ఈ ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వారు కూడా ఏమి పొందుకున్న వాళ్ళు? రక్షణ పొందుకున్నారు. అలాగే వీళ్ళు కృప ద్వారా ఇంకా ఏమి పొందుకున్నారా అని మనం చూస్తే కృప ద్వారా పరిశుద్ధాత్మను కూడా వీళ్ళు పొందుకున్నారంట. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదమును వీళ్ళు పొందుకొని ఉన్నవాళ్ళు. ఇద్దరు కూడా, ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఇద్దరు కూడా సమానంగానే పొందుకున్నారు వాళ్ళు. కానీ దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత, దేవుని యొద్ద నుంచి కృపను పొందుకున్న తర్వాత, దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకున్న తర్వాత, అంటే ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అన్నీ పొందుకున్న తర్వాత కొంతమంది బుద్ధి కలిగిన వాళ్ళుగా ఉన్నారంట, కొంతమంది బుద్ధి లేని వారుగా ఉన్నారు. ఇప్పుడు బుద్ధి లేని వారి యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1:32 చదువుదాం. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. ఏమవుతారంట? ఇక్కడ బుద్ధి లేని వారి యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు దేవుని మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని విసర్జిస్తారు. ఎందుకు విసర్జిస్తారు? వాళ్ళు క్షేమము కలిగినదని మైమర్చిపోయి దేవుని వాళ్ళు విసర్జిస్తారంట. అంటే వీళ్ళు దేవుని దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా వీళ్ళు అనుభవించేశారు. ప్రతి ఆశీర్వాదం, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము. అన్ని విషయాలలో వీళ్ళకి సమృద్ధి, ఆహారంలో సమృద్ధి, వాళ్ళకి వస్త్రాల్లో సమృద్ధి, వారు చేస్తున్న పనుల్లో సమృద్ధి, అన్ని విషయాల్లో వాళ్ళకి సమృద్ధి ఉండగా వీళ్ళు ఎవరైతే సమృద్ధినిచ్చారో, ఎవరైతే కృప చూపించారో, ఎవరి ద్వారా అయితే వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారో వాళ్ళని పక్కన పెట్టేశారంట. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని పక్కన పెట్టేశారు, ఆయన్ని విసర్జించేశారు. విసర్జించి ఏం చేస్తున్నారు? వాళ్ళు వారికున్న ఆశీర్వాదంలో, వారికున్న సమృద్ధిలో వాళ్ళు మైమరిచిపోతూ ఉన్నారు. మైమరిచిపోవడం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తోంది. అంటే వాళ్ళు ఇంకా దేవుని నమ్మడం లేదు, ఇంకా ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నారు. ఏమి కావాలో అవి సంపాదించే వరకు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు మొర్ర పెట్టి ఏడ్చి దేవుడిచ్చే వరకు వాటన్ని పొందేసుకున్నారు. వాళ్ళు పొందుకున్న తర్వాత ఇంకంతా అయిపోయింది. నేనేమైతే దేవుని దగ్గర అడిగానో అవన్నీ నాకు పొందుకున్నాను కాబట్టి ఇంకా నాకు ఆయనకు అవసరం లేదు అని ఆయన పక్కన పెట్టి వాళ్ళ క్షేమంలో మరిచిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే బుద్ధిహీనులు. అలాగా ఎవరిని నేను మీకు కొంతమంది నేను మీకు చూపిస్తాను. ఆ బుద్ధి లేని వాళ్ళు, ఆ బుద్ధి లేని వాళ్ళు ఉన్నారో, మీరు బుద్ధి కలిగిన గుంపులో ఉన్నారో మీరు పరీక్ష చేసుకుందాం, సరేనా? చూడండి, లూకా సువార్త 12:20 చదవండి. లూకా సువార్త 12:20. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? వెర్రివాడా అంటున్నారు. అంటే నీవు సిద్ధపరిచినవి అంటే అతను ఏం సిద్ధపరిచాడు? 18 చూడండి అక్కడ.
నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందు అనుకొందును. అతను ఇంకా చెప్పాలని అనుకుంటున్నాడంట. అక్కడ ఏంటంటే పైన ఇంకా మీరు చదివితే ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఈ ధనవంతుడికి తన యొక్క భూమి సమృద్ధిగా పంటనిచ్చేసింది. చాలా సమృద్ధి వచ్చేసింది. ఎంత సమృద్ధి అంటే తను సంపాదించినటువంటి ఆ ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకోవడానికి అతని దగ్గర ఉన్నటువంటి కొట్లు సరిపోవట్లేదంట. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో ఇంత ధాన్యం నాకు వచ్చేసింది కదా, ఇంత సమృద్ధి నాకు వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలి దీన్ని అని చెప్పి ఆ ధనమంతటిని సమకూర్చుకోవడానికి దాచిపెట్టడానికి తనకున్నటువంటి కొట్లను పడగొట్టేసి ఇంకా పెద్ద కొట్లను గొప్ప వాటిని నేను ఇంకా కట్టించి నా ఆస్తంతటిని అందులో నేను సమకూర్చుకొని నా ప్రాణంతో చెప్తాను, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు నీకు ధనము సమకూర్చబడింది, ఆస్తి సమకూర్చబడింది, కాబట్టి నువ్వు సుఖించు, తిను, త్రాగు, నువ్వు సంతోషించు, ఇంకా నీకు ఎటువంటి అవసరం కూడా లేదు, నీకు ఎటువంటి భయం కూడా లేదు, ఇంత ఆశీర్వాదం నీకుంటే ఇంకా నీకు దేవునితో పనేంటి అని అతనికి అనిపించిందంట. ఇంకా అవ్వలేదు, కానీ అతను ఇంకా చెయ్యలేదు, చేస్తానని అనుకుంటున్నాడు అంతే మనసులో. వెంటనే దేవుడు ఏమంటున్నారు, కట్టకుండా ఏమంటున్నారు, వెర్రివాడా. మీరు అనుకోవచ్చు, అవి మేము మాకున్న ఇళ్ళని పడగొట్టేసి మేము మళ్ళీ ఇంకా ఇల్లు కట్టుకుంటున్నామంటే అయితే మేము కూడా వెర్రవాళ్ళమా? కాదు. ఇక్కడ అతని గృహాన్ని పడగొట్టలేదు, అతని కొట్లని పడగొట్టాడు. ఏం పడగొట్టాడు? కొట్లని పడగొట్టారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? నివాసయోగ్యంగా అది పాతది అయిపోయింది కాబట్టి దాన్ని పడగొట్టి మీరు మంచి గృహాలను కట్టుకుంటున్నారు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. కానీ ఆస్తిని సమకూర్చుకోవడానికి లేదా వేరొకరికి చాలా పెద్ద బిల్డింగ్ ఉంది కాబట్టి నా దగ్గర ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఉన్నదాన్ని పడగొట్టి నేను ఇంకొకటి కట్టుకుంటాను, లేదా వాళ్ళకి పెద్ద కారు ఉంది నాకు చిన్న కారు ఉంది వాళ్ళకంటే నేను ఇంకా పెద్ద కారు కొంటాను అని ఆ కారుని తీసేసి ఇంకొక కారుని, అంటే మీ ఆస్తిని సమృద్ధి అంటే ఆస్తిని వృద్ధి చేసుకునే వాళ్ళు ఎవరంట? ఎవరు? వెర్రి వాళ్ళు, బుద్ధి లేనివారు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేనివారు. దేవుడు ఏమంటున్నారు? ఆస్తిని సమకూర్చుకొచ్చా? చూడండి మత్తయి సువార్త 6:19 చదవండి, ఏమని రాసింది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. చాలా అమ్మ రాసిందంటే మీరు భూమి మీద ఏం సమకూర్చుకోవద్దట? ధనమును సమకూర్చుకొనవద్దు. ఈ ధనవంతుడు ఏం సమకూర్చుకున్నాడు? ధనమును సమకూర్చుకున్నాడా? సో కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ధనమును సమకూర్చుకునవద్దు. అది ధనమును సమకూర్చుకోవడం అంటే ఇప్పుడు దేవుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగంలో మీరు నమ్మకంగా పనిచేస్తూ ఉంటే మీకు ప్రమోషన్ మీద దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆ విధంగా మీకు ధనం వస్తుంది. అది మీరు న్యాయముగా సంపాదించుకుంటున్నారు. కానీ మీకు సంపాదించుకున్నది మీకు సమృద్ధి కలిగి ఉండగానే మీరు దాన్ని ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగించాలి. దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి. కానీ దేవునికి ఇవ్వకుండా నా కొరకే నేను సమకూర్చుకుంటాను అంటే అది మాత్రం ఏంటి? బుద్ధిహీనత. ఏంటది? బుద్ధిహీనత. కాబట్టి ఇక్కడ దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారంట. దొంగ అంటే యోహాను 10:10లో ఉంది. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. దొంగ ఎవరు? సాతానుడు. వాడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఎలాగా ఆడు దొంగ దోచుకుంటాడో మీకు చెప్తాను. చూడండి, చాలామంది ధనాన్ని వృద్ధి చేసుకుంటారు. మీ ఉద్యోగం ద్వారా వచ్చిన దాన్ని దాచుకోవడం తప్పు కాదు. కానీ మీకు కొంతమంది అక్రమమైన రీతిలో, అన్యాయమైన రీతిలో ధనాన్ని వాళ్ళు సమకూర్చుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. యెహెజ్కేలు 18:13 చూడండి ఒకసారి. యెహెజ్కేలు 18:13.
అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతుకడు ఈ హేయ క్రియలన్నీ చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అంటే అక్రమమైన రీతిలో ధనము ఎలాగ సంపాదిస్తారు? దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నీకు ధనం ఎక్కువైనప్పుడు ఆ ధనాన్ని ఏం చేస్తారంట? వడ్డీకి ఇస్తారు. ఇక్కడ వడ్డీకి ఏమనుందా? వడ్డీకి ఇవ్వకుండా లాభం ఆశించకూడదంట. ఒకవేళ దేవుడు మనకు చెప్పారు ఏమని, నువ్వు అప్పిచ్చేవారిగా ఉంటావు కానీ అప్పు చేసేవారుగా ఉండవు. మనం అప్పు ఇచ్చేవారుగా మనం ఉంటాం కానీ ఆ అప్పుకి మనము వడ్డీ తీసుకొనకూడదు. వారి దగ్గర నుంచి లాభాన్ని మనము ఆశించకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టార్జితం నువ్వేం చేస్తున్నావు? అన్యాయంగా తీసేసుకుంటున్నావు. వీళ్ళకి మరణశిక్ష, వాడు బ్రతకడు అని వాక్యమే సెలవిస్తుంది. వాడు బ్రతకడు, వానికి తప్పకుండా మరణశిక్ష విధింపబడుతుంది. తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను పుల్పీట్ మీద, ఒకవేళ మీలో ఎవరు వడ్డీకి ఇస్తున్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ మీరు వడ్డీకి ఇస్తూ ఉంటే కనుక వారి దగ్గర మీరు లాభమును అన్యాయంగా మీరు సంపాదించుకుంటున్నారు. వేరొకరికి అన్యాయపు సొత్తు పట్టుకోవడం అది ప్రాణమునకు హాని, ప్రాణమునకు ఉరి. ఈ దొంగ ఎలా వస్తాడో తెలుసా? ఆ అన్యాయంగా మీరు డబ్బు సంపాదించినప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు. నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటావు. నీవే విధంగా ఎదుటి వారి దగ్గర అన్యాయంగా నువ్వు సంపాదించావు అది ఎక్కడ ఇస్తావు? నువ్వు హాస్పిటల్లో ఇచ్చేస్తావు. నీకు లేని జబ్బులన్నీ వాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బయటపడుతూ ఉంటాయి. ఎందుకు? అన్యాయంగా ఒకని సొమ్మును పట్టుకుంటున్నారు కాబట్టి మీకు మీరే ఉత్తరవాది. ఇక్కడ నేను నిలబడి చెప్తున్నాను, అప్పు ఇవ్వచ్చు మీరు కానీ వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చారు అంటే మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు. ఇక్కడ బోధిస్తున్నటువంటి నేను ఉత్తరవాదిని కాదు. మీ ప్రాణానికి ఏమైనా మీరే ఉత్తరవాదులు. బోధిస్తున్న నేను మాత్రం ఉత్తరవాదిని కాదు. కానీ మీరు అప్పు ఇవ్వకూడదు. విన్న తర్వాత కూడా మీరు ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమక్షంలో మనం ఉన్నాం. ఆయన ఏమి చేస్తారో తెలీదు. తర్వాత మీరు ఏడ్చినా సరే ఏముండదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన వారు ఉంటే కనుక ఈ రోజు నుంచి మానుకోమని యేసు పేరట నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెవి కలిగిన వాడు వినుగాక, వినడమే కాదు ఆ ప్రకారముగా చేయునుగాక. అటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు దయచేయునుగాక. ఆమేన్, ఆమెన్. ఇప్పుడు వెర్రివాడు ఎవరయ్యా అంటే అక్రమముగా ధనాన్ని సంపాదించేవాడు. ఇప్పుడు ధనం సంపాదించి ఏమంటున్నాడు అతను? నా ప్రాణమా సుఖించు. ఏమంటున్నాడు? సుఖించు, తిను, త్రాగు అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తోంది? సుఖభోగములు అనుభవించేవాడు పరలోకానికి వెళ్ళడు. తిండిపోతులు పరలోకానికి వెళ్ళరు. మద్యం త్రాగేవాళ్ళు పరలోకానికి వెళ్ళరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు? తిను, త్రాగు, నువ్వు సుఖించు అంటున్నాడు. అంటే దేవునికి అన్నీ కూడా ఏం చెప్తున్నాడు? వ్యతిరేకంగా చెప్తున్నాడు. అంటే జ్ఞానహీనులు, అంటే జ్ఞానం లేని వారు దేవుని విసర్జించేస్తారంట. విసర్జించాడా లేదు ఇతను? విసర్జించాడా? అంటే వాక్యపు ప్రకారంగా నడవకుండా, దేవుని మాటను వినకుండా, తన యొక్క ఆస్తి తనకు సమృద్ధిగా ఉన్నందుకు దేవుని విసర్జించి తన యొక్క క్షేమములో మయమర్చిపోయాడంట. అలా మయమర్చిపోయిన వాళ్ళు ఏమవుతారని మనం చదివేమి ఇప్పుడు? నిర్మూలమైపోతారు, నాశనమైపోతారు. అలాగా ఎవరు నిర్మూలమయ్యారో ఒకటి చూద్దాం. లూకా 16:19. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చాలమ్మా, అదే పట్టుకొనుండు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడికి చాలా ధనం ఉంది. అతను ఎంత అంటే అతని వస్త్రాలు కూడా కొదవలేదు. అతను ఊదా రంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు వేసుకుంటున్నాడు. అంటే ఇతను ధనవంతుడు అని మనకి తెలుస్తుంది. అతను ఏం చేస్తాడంట? ప్రతిదినము కూడా బాగా సుఖపడుతున్నాడు. అంటే బైబిల్ గ్రంథం ఏది తినొద్దని చెప్తుందో అది తింటున్నాడు, ఏది తాగుదని చెప్తుంటే అది తాగుతున్నాడు, ఏమి చేదని చెప్తుంటే
అది చేస్తూ ఉన్నాడు. అంటే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని అతను ఏం చేస్తున్నాడు? సుఖం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సుఖం పెట్టుకున్నటువంటి అతను ఎక్కడున్నాడు? 23 చూడమ్మ. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు చాలమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సుఖపడేవాడు ఎక్కడుంటాడు? అక్కడ వాక్యం మనం చూసాం, బుద్ధిహీనులు మైమరచి నిర్మూలమైపోతారు. నిర్మూలమవడం అంటే ఏంటి? పాతాళానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. పాతాళం నుండి ఏం చేస్తున్నాడు? 24 చూడండి. లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనలో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇతను తినేడు, త్రాగాడు, సుఖించాడు. ఇప్పుడు ఆ సుఖమును అనుభవించిన అతనికి, ఆ తిండిగా అంటే తనకి ఇష్టానుసారంగా తినిన అతనికి కనీసం మంచినీళ్ళు కూడా అక్కడ లేకుండా బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ని కొంచెం నా దగ్గరికి పంపించవా, ఒక బాటిల్తో వాటర్ తీసుకురమ్మను అని అనట్లేదు. తన వ్రేలి కొనతో జస్ట్ అలా నీటిని ముంచి నా నాలుకను చల్లార్చడానికి అతన్ని పంపించవా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడంట. అక్కడ రాయబడి ఉంది, కేకలు వేస్తున్నాడంట. అంటే ఒక్క నీటి చుక్క కొరకు అతను ఎంత అల్లాడిపోతున్నాడో చూసారా? భూమి మీద ఉండగానే మనము పరిశుద్ధాత్మ, నీరు అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ, అంటే ఆ పరిశుద్ధాత్మను పంపించి నా యొక్క వేడిని చల్లార్చు, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురాని అడుగుతున్నాడు. అబ్రహాం గారు ఏమంటున్నారు? ఆ తర్వాత చూడండి 25. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి. చాలమ్మా. భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడంట? తనకిష్టమైనట్టు సుఖమును అనుభవించాడంట. అంటే సుఖానుభవను అనుభవించే వాళ్ళు ఎవరయ్యా అంటే బుద్ధి లేని వారు. వీళ్ళు కూడా రక్షణ పొందుకున్న వాళ్ళే, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను చవి చూసిన వాళ్ళే. అయినప్పటికీ ఆ పరిశుద్ధాత్మను పక్కన పెట్టి, అంటే ఒకప్పుడు నీకు ఉద్యోగం లేదు, ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, ఈ ఉద్యోగం ఇచ్చిన దేవుడు నీకు అవసరం లేదు. సండే వస్తే నీకు దేవుని యొక్క సన్నిధి గుర్తు రాదు. నీకిష్టమైన రీతిలో, నీకిష్టమైన అంటే ఎక్కడైనా ఫంక్షన్ జరిగిందనుకో, దేవుడు మంచి బండి ఇచ్చారు నాకు, అంతే, ఆ బండి మీద వెళ్ళిపోవడం. ఎక్కడో ఫంక్షన్ జరిగింది, కడుపు నిండా తినేసి ఇంటికి రావడం. తన శరీరాన్ని సుఖ పెట్టుకుంటున్నారు. ఆ బండి ఇచ్చిన దేవుడు గుర్తుకు రాలేదు, ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుడు గుర్తుకు రావట్లేదు. వీళ్ళు ఎవరయ్యా అంటే బుద్ధిహీనులు ఏమవుతారు అని అంటే వాళ్ళు నిర్మూలమైపోతారు. వాళ్ళ యొక్క స్థానం ఎక్కడుందయ్యా అంటే, ఇప్పుడు మనం ధనవంతుని చూసామో, పాతాళంలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి భూమి మీద లేదు. భూమి మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అని అంటే, ధనమును కూర్చుకొనకుండా ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలి? చదువు మత్తయి సువార్త 6:20. ఎక్కడ కూర్చుకోవాలి మనం ధనం? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పే అయినను దాని తినివేయదు. దొంగలు కన్నమ వేసి దొంగిలరు. ఎందుకంటే అక్కడ దొంగలే ఉండరు కదా. పరలోకంలో మనం ఏం చేయాలి? ధనమును సమకూర్చుకోవాలి. పరలోకంలో ధనం ఎక్కడ సమకూర్చుకుంటామండి? అది ఎక్కడో ఉంది కదండి. అంటే పరలోకం ఎక్కడ ఉంది? ఎక్కడైతే దెయ్యములు వెళ్ళిపోతున్నాయో అక్కడే ఏముందంట? దేవుని రాజ్యం ఉందంట. మన మధ్యలో ఏమి వెళ్ళిపోతున్నాయి? దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. అంటే రోగములు పెట్టే దురాత్మలు ప్రజలను విడిచి వెళ్ళిపోతున్నాయి. చూడండి, రాత్రి ఆ సాక్ష్యం చెప్తుంది, చిన్న బాబుకి జ్వరం వచ్చింది, వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ అబ్బాయికి చికెన్ పాక్స్ లాగా అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి, తనకి రెడ్ డాట్స్ అన్నీ వచ్చినాయి. అమ్మ ఏమీ లేదు, ఈ అబ్బాయికి తగ్గిపోయింది అని ప్రార్థన చేసి, ఆ అబ్బాయికి విశ్వాసం ఉంది కానీ తల్లికి విశ్వాసం లేదు. ప్రార్థన చేయించింది కానీ మార్నింగ్ ఏమంటుంది? సండే స్కూల్కి వెళ్ళకి నాన్న, నువ్వు పడుకో అంటుంది. కానీ ఆ బుడ్డుగాడు ఏమంటున్నాడు? ఆ బుడ్డి బాబు ఏమంటున్నాడు? దేవుడు నన్ను స్వస్థపరిచారని వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళిపోతే బట్టలు మార్చుకుని సండే స్కూల్కి వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తల్లికి విశ్వాసం లేదు కానీ ఆ చిన్న బాలునిలో దేవుని యందు విశ్వాసం ఉంది. మనం ఏది నేర్పిస్తామో అదే బిడ్డలు
నేర్చుకుంటారు. అందుకే దేవుడు అంటున్నారు, విశ్వాసం లేనివారా మీ అవిశ్వాసాన్ని బాగు చేసుకోవడానికి నా దగ్గరకు రండి అంటున్నాం. వాక్యం వింటున్నాం, కానీ పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి ఆ విశ్వాసము పని చేయడం లేదు. బిడ్డలకి ఏమొచ్చినా సరే వాళ్ళని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని అప్పగించి మన నిశ్చింతగా ఉండేవారంగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ధనమని ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకంలో కూర్చుకోవాలి. పరలోకంలో కూర్చుకోవడం అంటే నువ్వు దేవుని యొక్క పరిచర్యకు, నీకు ఇచ్చినటువంటి సమృద్ధిలో నుండి దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగించడమే నువ్వు పరలోకంలో ధనమును సమకూర్చుకోవడం. ఇప్పుడు ఆమె అంటుంది, సాక్ష్యం చెప్తుంది. ఏం సాక్ష్యం చెప్తుంది? నేను ఒక గృహాన్ని చూశాను, ఆ గృహం ఒక చాలా అందమైన స్థలము, అక్కడ కొన్ని పేర్లు వ్రాయబడి ఉన్నాయి పుస్తకంలో, ఆ పుస్తకంలో నీ పేరు ఉంది అని చెప్తుంది. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారు పైకి వెళ్ళిపోతూ అన్నారు, నా తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి, నేను మీకు వెళ్ళి నివాసాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని అంటున్నారు. అంటే నీకు అక్కడ గృహము కావాలి అంటే నీవు ఈ గృహానికి నువ్వు సహాయం చేస్తే, ఈ గృహంలో పరిచర్యలు నువ్వు పాల్గొంటే, నీ ధనముని ఇక్కడ నువ్వు ఖర్చు పెడితే, నువ్వు ఎక్కడ దాచుకుంటున్నావు? పరలోకంలో దానం దాచుకుంటున్నావు. నీ కొరకు అక్కడ గృహము కట్టబడుతూ ఉంది. ఇక్కడ ఆ గృహాన్ని చూసి వాళ్ళు చాలా ధనవంతులండి, ఈ గృహాన్ని చూసి వీళ్ళు చాలా పేదవాళ్ళండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. పరలోకంలో నీ గృహము అందమైనదిగా, సౌందర్యమైనదిగా, అందరు చూసి అబ్బా ఈ గృహం ఎంత బాగుందో అని అనేలాగా నువ్వు ఈ భూమి మీద నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు గొప్ప అవకాశం, మేమందరం కట్టబడిపోతుంది కదా, మీకు మంచి అవకాశం దేవుడు ఇచ్చారు. ఎంతమంది గృహాలు కట్టుకుంటారో అది మీరే ఆలోచించుకోండి. దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి పరలోకం ముందు మీరు అందరూ ధనాన్ని సమకూర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే, సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, అన్యాయపు రీతిలో ఈ భూమి మీద ధనమును కూర్చుకునే వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి వెళ్ళిపోతారు. బుద్ధిహీనులు అంటే, ఇంకొక విషయం మీకు చెప్తాను. దేవుడు నన్ను ఒక విషయం చెప్పమంటున్నారు. బుద్ధిహీనులు అంటే ఒక్కటి మనం తెలుసుకున్నాం ధనవంతుని గురించి కదా. ఇంకొక విషయం, ఇది చాలా 7:7 చూడండి ఒకసారి. లేని వారి మధ్యను, జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. నాకు కనబడెను. అతను ఏం చేస్తున్నాడు అక్కడ? సంధ్య వేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. చూడండి, ఇక్కడ బుద్ధి లేని యవ్వనస్తుల మధ్య, జ్ఞానము లేని పడుచువాడి మధ్య ఒక యవ్వనస్తుడు తిరుగుతున్నాడంట. ఎక్కడ తిరుగుతున్నాడు? జారస్త్రీ సందు దగ్గర, దాని మార్గంలో అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడంట. ఎప్పుడు తిరుగుతున్నాడు? సంధ్య వేళ, ప్రొద్దు గుంకిన వేళ, చిమ్మ చీకటి అయిన వేళ. ఆ బుద్ధిహీనుడు అంటే ఎక్కడున్నాడు? అతను బుద్ధి లేని వారి మధ్య ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు వాడు? చారస్త్రీ సందు దగ్గర తిరుగుతూ ఉన్నాడంట. అక్కడ ఇంకా మీకు చదివితే, ఆ జారస్త్రీ సందు దగ్గర అతను తిరుగుతూ ఉంటే ఒక వేషం వేసుకున్నటువంటి ఒక కపటమగల స్త్రీ అతన్ని ఎదుర్కోవడానికి అక్కడ వచ్చి అతన్ని తన లాలనమైనటువంటి మాటల చేత తన్ని లాలిస్తూ ఉంది. ఏమని లాలిస్తూ ఉందయ్యా అంటే, మా ఇంటిలో పురుషుడు లేడు, మా ఇంటిలో చాలా దూరం వెళ్ళిపోయాడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, నా మంచం మీద రత్న కమ్మళ్ళని నేను చల్లాను, నా మంచం మీద ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన సన్నపు నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. మనము ఉదయం వరకు వల్పు తీరా మోహాన్ని సంతృప్తి పరుచుకుందామురా, మనం సంతోషిద్దామురా. ఎందుకంటే పురుషుడు ఇంకప్పుడే రాడు, ఇప్పుడిప్పుడే రాడు, కాబట్టి మనకి చాలా సమయం ఉంది అంటుంది. నేనే నిన్ను ఎదుర్కోవడానికి వద్దామనుకుంటే నువ్వే నా దగ్గరికి వచ్చేసావు. నిజంగా వాడు వెళ్ళాడా లేదా? చారస్త్రీ సందు దగ్గరికి. చారస్త్రీ అంటే కేవలము ఇంటి సందుల దగ్గర తిరగడం అని కాదు. యవ్వనస్తులు, ఫోన్లు ఉన్నాయి మీ చేతిలో, అర్ధరాత్రి పడుకొని సంధ్య వేళ చీకటి పడిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏదో ఒక అమ్మాయి నచ్చింది అని చెప్పి ఆ ఇంటి సందు దగ్గర, ఆ ఇంటి ముందు అలా తిరుగుతూ ఉన్నారా? జాగ్రత్త. ఈ తిరిగిన అతని లాలన మాటల చేత తను లోపరుచుకుందంట. 23 చూడండి, అతను ఏం చేశాడు? అతని మాటలను బట్టి, తన మాటలను బట్టి
ప్రాణహానికరమైనదని ఎరుగక తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు గురి యొద్దకు పక్షి త్వరపడినట్లును పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. వాడు దాని వెంట పోయెను. ఇప్పుడు అది తప్పించుకున్నాడా వెళ్ళిపోయాడా అంటే ఆ సందు దగ్గరికి, ఆ ఛాయ దగ్గరికి, ఆ ద్వారము దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకోలేకపోయింది. ఏ వలలో అతను పడిపోయాడు అంటే 9 సామెతలు 9:13 చూడండి ఒకసారి. సామెతలు 9:13. బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది అది కామకురాలు దానికి తెలివి లేదు. ఈ బుద్ధిహీనత అన్నది ఎవరయ్యా అనంటే ఇది ఒక దురాత్మ. ఇది ఏంటిది? ఒక దురాత్మ. అంటే ఈ యొక్క రక్షింపబడిన వాళ్ళే, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళనే టార్గెట్గా పెట్టుకొని ఇది ఏం చేస్తుందంటే వాళ్ళని ఆ దారిలోనికి తన లాలన మాటల చేత అదేం చేస్తుంది? బొబ్బలు పెడుతుందంట. బొబ్బలు పెట్టడం అంటే మంచి మాటలు, అంటే నూనె కారేటువంటి, తేనె కారేటువంటి పెదవులు కలిగిన మాటలతో ఆ యొక్క వ్యక్తిని ఏం చేస్తుంది? లాలన చేస్తూ ఉంటుంది. లాలన చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అక్కడికే వెళ్ళాడు. వాడు పడాలని వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు మనకు తెలీదు, కానీ ఆ సందు దగ్గర మాత్రం అతను తిరుగుతున్నాడు. అది ఎప్పుడు కూడా ఆ బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి తెలివి లేదు. అది ఎప్పుడు కూడా ఇంటి లోపల ఉండదంట. అది ఇంకా మీరు ముందు చదివితే అది ఇంటి లోపల ఉండదు, ఇంటి బయట కొంతసేపు కూర్చుంటుందంట. రాజవీధుల్లో, సంత వీధుల్లో కొంతసేపు తిరుగుతుందంట. ప్రతి సందు దగ్గర కూడా అది కనిపిస్తుందంట. ఎక్కడ తిరుగుతున్నారు యవ్వనస్తులు? సంత వీధుల్లో తిరుగుతున్నారా? వీధుల్లో సందుల దగ్గర తిరుగుతున్నారా? ఎక్కడ తిరుగుతున్నారు? మీకు తెలియకుండానే తన లాలన మాటల చేత మిమ్మల్ని అది ఆకర్షించుకుంటుంది. అది గాయపరిచి పడద్రోసిన వాళ్ళు అనేక మంది అంట. అది చంపిన వాళ్ళు లెక్కలేనంత మంది అంట. దేవుడు నాకు మార్నింగ్ ఒక దర్శనం చూపించారు. ఇది నేను ఎందుకు మీకు కావాలని ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి నేను చెప్తున్నానంటే, దేవుడు నాకు చూపించారు. ఈ బుద్ధిహీనత అన్న దురాత్మ ఎంత ఉంటుందో తెలుసా? స్కూల్ డ్రెస్ వేసుకునే పిల్లలు ఉంటారు చూడండి, హై స్కూల్ చదివే పిల్లలు ఉంటారు కదా, పైన వైట్ షర్టు కింద బ్లూ స్కర్ట్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా, అంతే ఉంటుందంట దురాత్మ. చూడడానికి అంతే ఉంటుంది. కానీ అది ఎవరిని టార్గెట్ చేసిందయ్యా అంటే యవ్వనస్తులను, అంటే దేవునిలో మంచిగా ఎదుగుతున్నటువంటి యవ్వనస్తులను, దర్శనంలో చూస్తున్నటువంటి యవ్వనస్తులను, దేవుని ద్వారా కళలు పొందుకున్నటువంటి యవ్వనస్తులను, దేవుని ద్వారా ఆత్మ ద్వారా విజ్ఞాపన చేస్తున్నటువంటి వారిని, ప్రత్యేకంగా సేవకులను అది టార్గెట్ చేస్తుందంట. అనేక మంది అది గాయపరిచి పడద్రోసిన వారు అనేక మంది మంచిగా వాడబడుతున్న సేవకులే దాని యొక్క మాటలకు లొంగిపోయి ఆ పాపంలో పడిపోయారని ప్రభు నాకు మార్నింగ్ చూపించారు. నాకు చాలా దుఃఖం వచ్చింది. బుద్ధిహీనత అన్నది ఎవరు అంటే అది ఒక దురాత్మ. దేవుడు ఏమంటున్నారు? దాని ఛాయలకు వెళ్ళొద్దన్నారు. చూడమ్మా, ఇప్పుడు మనం చదివేము కదా, అందులో 26 చదువు, 7:26. సామెతలు 7:26. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు, దాని పైది చదువు. దారి తప్పి జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. నీ మనసు అంటే నీ ప్రాణము. నీ ప్రాణాన్ని నువ్వు ఆ ఛాయల తట్టు, ఆ మార్గముల తట్టు నువ్వు తొలగనివ్వకు అని చెప్తున్నారు. అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 6:32 చదువమ్మా. సామెతలు 6:32. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిశూన్యులు ఎవరు? ధనాన్ని సంపాదించుకునేవారు అక్రమమైన రీతిలో. బుద్ధిహీనులు ఎవరు? జార స్త్రీ యొక్క ఆ యొక్క ఛాయలకు వెళ్ళేవారు బుద్ధిహీనులు. అలాగ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? అది దాని యొక్క మార్గము పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుందంట. అతనికి తెలీదు ఈ మార్గం పాతాళానికి వెళ్ళిపోతుందని, యవ్వనస్తునికి తెలీదు. కానీ ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుడు మార్నింగ్ ఒక దర్శనం చూపించారు. యవ్వనస్తులు కలిగిన తల్లిలారా, నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, దేవుడు నాకు చూపించింది మీకు చెప్తున్నాను. ఒక బైక్ యాక్సిడెంట్లో ఒక యవ్వనస్తుడు
రక్తపు మడుగులో కొట్టుకుంటూ దేవుడు నాకు చూపించారు. అతని ముఖాన్ని చూడడానికి కూడా నాకు కనిపించట్లేదు, మొత్తం అంతా రక్తంగా ఉంది. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఏడుస్తున్నాను, ప్రభువా ఆ బిడ్డలు మా సంఘస్థులు ఎండకూడదయ్యా, వాళ్ళు ఎవరైనా సరే ఆ బిడ్డను మీరు రక్షించండి అయ్యా. ఆ దుఃఖం మా తల్లిదండ్రులకు వద్దు ప్రభువా నేను దేవుని సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను. ప్రొద్దుట తల్లి, నీ బిడ్డలను చిన్నప్పుడు నువ్వు సరిగా పెంచుకోలేదేమో, ఎవరైనా వచ్చేసారేమో, నీ మాట వినలేదేమో, రేయి మొదటి శ్రమలు లేవు, సన్నిధికి రా, నీ 2 చేతులు పైకెత్తు, నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. ఆ పక్షి త్వరపడినట్లు వాడు మరణ ఛాయలోనికి వెళ్ళిపోకుండా, ఆ శత్రువు వాడి ప్రాణాన్ని మింగకుండా కన్నీరు కార్చు దేవుని దగ్గర, కన్నీరు కార్చు. అలా కన్నీరు కాస్తే అటువంటి భయంకరమైనటువంటి ఆ దుర్ఘటన జరగకుండా నీ బిడ్డలను నువ్వు కాపాడుకున్న దానవు అవుతావు. యవ్వనస్తులు జాగ్రత్త, మీరు వాక్యం వింటున్నారు. బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళండి. నీ భార్యతో కానీ నీ తల్లితో కానీ నువ్వు ప్రార్థన చేయించుకొని బయటకు వెళ్ళండి. వచ్చిన తర్వాత దేవుడు క్షేమంగా తీసుకొచ్చారని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఆ విధంగా చేస్తే ఆ ఛాయలకు నువ్వు వెళ్లకుండా నీ మనసును నువ్వు తిప్పకుండా నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనే నువ్వు నడిచేవాడుగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బుద్ధిహీనులు ఎవరయ్యా? ధనమును సమకూర్చుకునే వాళ్ళు బుద్ధిహీనులు ఎవరయ్యా? సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు బుద్ధిహీనులు. ఇంకా బుద్ధిహీనులు ఎవరయ్యా? చారస్త్రీ ఛాయలకు పోయేవారు బుద్ధిహీనులు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? 2 గుంపులకు మనం వెళ్దాం. 2 గుంపు ఎవరు? బుద్ధి కలిగిన వారు. వాళ్ళ లక్షణం ఏంటో చూద్దాం. చూడండి, సామెతలు 15:24. క్రిందనున్న పాతాళం తప్పించుకొని వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు ఆ బుద్ధిహీనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంట? అది ఏమనుకుంటాడంట? ఈ పాతాలను నేను తప్పించుకోవాలని ఆ పరమునకు వెళ్ళు మార్గాన్ని, జీవ మార్గాన్ని నడుచుకుంటాడంట. వెతుకున ఆ మార్గంలో నడుచుకుని వెళ్ళిపోతాడంట. ఇంతకీ ఆ మార్గం ఎలా ఉంటుందండి? 7:13 చూడండి, మత్తయి సువార్త. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. ఈ జీవ మార్గం ఎలా ఉంటదంటే చాలా ఇరుకుగా ఉంటది. ఇరుకుగా అంటే ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలడు. విషయ మార్గం ఎలాగా ఉంటుంది అంటే చాలా ఇరుకుగా ఉంటుంది. నువ్వు కుడిమికి కానీ ఎడమకి కానీ అది తిరగడానికి వీలుగా ఉండదు. ఒక్కసారి నువ్వు వెళ్ళావంటే అది నీకు నువ్వు ముందుకు అలాగా వెళుతూనే ఉంటావు. ఆ జీవ మార్గంలో మరణము లేనే లేదంట. జీవ మార్గంలో మరణము లేనే లేదు, అక్కడ చీకటి లేనే లేదు. దావీదు గారు అంటున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ యొక్క జీవ మార్గంలో ఏముంటదంటే వెలుగు ఉంటది. అక్కడ చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు. ఆ మార్గములు దేవుడు ఎవరికి తెలియచేశారు అని మనం చూస్తే కీర్తనల గ్రంథము 16:11 చూడండి. కీర్తనలు 16:11. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసితివి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట అంటే దావీదు రాజు గారు అంటున్నారు. ఏమంటున్నారు? నీవు నాకు జీవ మార్గములు తెలియచేసదు అని ఇక్కడ అన్నారు. తెలియచేసితివి అని అపోస్తల కార్యాలు 2:38 చూడండి. 2:28 అపోస్తల కార్యములు 2:28. నాకు జీవ మార్గములు తెలిపితివి. చాలమ్మా. దావీదు గారు అంటున్నారు, నీవు నాకు జీవ మార్గములు తెలియచేసేదవు దేవా అని అంటున్నారు. అయినా నీవు నాకు జీవ మార్గములు తెలియచేసేదివి అంటున్నారు. దావీదు గారు జీవ మార్గాలు తెలుసుకున్నారా? దావీదు గారు కూడా బుద్ధిహీనత అనే దురాత్మలో పడిపోయారు. ఆయన కూడా బుద్ధిహీనత అనే దురాత్మలో పడిపోయారు. అది ఎప్పుడు తిరుగుతుంది అంట? సందే వేళ తిరుగుతుంది. ఇప్పుడు దావీదు గారు మేడ మీద ఎప్పుడు తిరుగుతున్నారు?
వేళ తిరుగుతున్నారు. ఆ సంధ్య వేళ తిరిగినప్పుడు ఆ బెత్సెబా అనే ఆమె ఆయన కంటకు పడింది. ఆ బుద్ధిహీనత కలిగినటువంటి ఆ దురాత్మ అతనిని ఆ దావీదు గారిని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయింది? దాని యొక్క వశంలోనికి తీసుకొని వెళ్ళిపోయి అది ఏమైతే ఆ రాజు ద్వారా చేయించాలనుకుందో అదే చేయించేసింది. బెత్సెబాతో ఆయన పాపంలో పడిపోవడమే కాకుండా తన భర్తను కూడా ఆయన చంపేశారు. కానీ దేవుడు దావీదుని ఎంత ప్రేమిస్తున్నారంటే, ఎంతగా ఆయన పట్ల కృప ఉందంటే, దావీదును దేవుడు నాశనం చేయకుండా, నశించిపోవడానికి అప్పగించకుండా నాతాను ప్రవక్తను పంపించి గద్దింపజేశారు. ఆయన గద్దింపు చేసిన వెంటనే ఆయన లోబడ్డారా? లోబడి ఆయన ఆ బుద్ధిహీనతైనటువంటి దురాత్మ నుంచి ఆయన విడిపింపబడ్డారు. హలపింపబడి ఆయన రాజు కాబట్టి ఆయన చాలా ధనమును సంపాదిస్తారు కదా, చాలా ధనమాన్ని సంపాదించారంట. మరి ఇప్పుడు ధనమంతా ఏం చేశారు ఆయన? చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29:2-3 చదవండి. మొదటి దినవృత్తాంతాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. దేవుని మందిరానికి ఆయన ఒక రాజుగా చాలా ప్రయాసపడి ఆయన వెండిని, బంగారాన్ని, గోమేధికాన్ని, వింతైన రాళ్లను, వెలగల రాళ్లను, ఆయన ఇంకా చలువరాయిని అన్నిటిని కూడా ఆయన ఏం చేశారంట? కర్ర పనికి కర్ర, వెండి పనికి వెండి, బంగారు పనికి బంగారము, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము అన్నీ సంపాదించేశారంట. అది సంపాదించడం కాకుండా దేవుడు ఆయనకి సొంతంగా ఏమిచ్చారు? ఆ వెండిని, ఆ బంగారాన్ని కూడా నేను దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే ఆ దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నారంట. ప్రేమించే వాళ్ళు మాత్రమే దేవుని మందిరానికి ఇవ్వగలరు. దేవుని ప్రేమించే వాళ్ళు మాత్రమే దేవుని కొరకు ఇవ్వగలరు. వాళ్ళు ఎందుకంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. ఒకప్పుడు నాకు ఇల్లు లేదు ప్రభా, నాకు ఇల్లు ఇచ్చారు ప్రభా. ఒకప్పుడు నాకు వాహనం లేదు ప్రభా, నాకు వాహనం ఇచ్చారయ్యా. ఒకప్పుడు నాకు తినడానికి తిండి లేదు ప్రభా, నాకు ఇప్పుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చారు తండ్రి. దేవా, నాకు అన్ని విషయాల్లో మీరు నన్ను ఆశీర్వదించారయ్యా. అంతకంటే ఎక్కువగా నేను పాపంలో పడినప్పుడు నన్ను మీ సేవకుల ద్వారా గద్దించి నన్ను మళ్ళీ నిలబెట్టారయ్యా. మీకు కృతజ్ఞతలయ్యా అని వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణే ప్రేమిస్తారు. వారికి ఉన్న సమృద్ధిలో నుంచి దేవుని మందిరమునకు ఇష్టముగా ఇస్తారు. వాళ్ళు తిట్టుకుంటూ ఇవ్వరంట, ఇష్టముగా ఇస్తారు. హల్లెలూయా. ఈయన ఎవరయ్యా అంటే బుద్ధిమంతుడు. ఎవరైనా బుద్ధిమంతుడు. ఈయన బుద్ధిమంతుడే కాదా? మొదటి సమయాలు చూడండి, 1:15 చూడండి ఒకసారి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తింపగా. చాలమ్మా. సుబుద్ధి అంటే బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగి ప్రవర్తిస్తారా? బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి కలిగి ప్రవర్తిస్తారా? అంటే దావీదు ఇప్పుడు సుబుద్ధి కలిగి ప్రవర్తించడంటే ఎవరైనా బుద్ధి కలిగిన గుంపులోకి దావీదు గారు వస్తారు. దావీదు గారు ఏం చేశారు? ఆయన బుద్ధిహీనత అనేటువంటి దురాత్మలో పడిపోయినప్పటికీ దేవుడు ఆయనని లేపినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఆయన ఏం చేస్తున్నారు? పరమనకు పోవు మార్గంలోనే ఆయన నడుస్తున్నారు. దేవుని యొక్క సమృద్ధిలో నుంచి తనకి ఇష్టముగా తను సంపాదించుకున్నట్టు తన బంగారం, తన వెండినంతటిని కూడా ఆ మందిరం కొరకు ఆయన ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. ఆదికాండము 39:12 చూడండి. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. బయటకు పారిపోయిను. యోసేపు గురించి
యోసేపు గురించి రాస్తున్నాం. ఇక్కడ యోసేపు తన అన్నలను తన అమ్మి వేసినప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. అక్కడ ఒక సైన్యాధిపతి దగ్గర అతను ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటిలో కొనుక్కున్నాడు. అతను కొనుక్కొని ఆ ఇంటి దగ్గర అతను పని చేస్తూ ఉన్నాడు. పని చేసినప్పుడు అతను ఏదైతే ముట్టుకుంటాడో ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నారు, ఆశీర్వదించేస్తున్నారు. ఆశీర్వదించినట్టు ఆ యొక్క అతను సైన్యాధిపతి ఏం చేస్తున్నాడు, మొత్తం అంటే తన ఇంటిని, తన సమస్తాన్ని కూడా, ఇంటిలో బయట అన్ని విషయాల్లో కూడా తనను అధికారిగా నియమించేశాడు. ఇప్పుడు అవన్నీ తనైతే కూర్చొని తింటాడు అంతే, ఇంకేమీ చేయట్లేదు. కానీ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు, మొత్తం అన్ని తనకిచ్చిన అప్పగించిన పని నమ్మకంగా చక్కగా చేస్తున్నాడు. ఇతడు చాలా రూపవంతుడు, చాలా సుందరుడు. ఇప్పుడు ఆ భార్య ఏం చేస్తుంది, అతని మీద కన్ను వేసింది. రోజు తనతో పాపం చేయమని బ్రతిమాలుతుంది అతన్ని. నాతో పాపం చేయని అతని రోజు విసిగిస్తూ ఉందంట. ఒకరోజు ఎవరు లేనప్పుడు అతను ఏదో పని నిమిత్తం లోపలికి వెళ్తే అతన్ని పట్టుకొని, నువ్వు నాతో పాపము చేస్తావా చెయ్యవా అంటే తన యొక్క వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి బయటకు పారిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు చారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. నీవు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 4:3 రాయబడి ఉంటుంది. అంటే మీరు పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, జారత్వానికి ఎవరైతే దూరంగా పారిపోతారో వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు. ఇప్పుడు నేను బుద్ధి కలిగిన వాళ్ళేనా? వాక్యం ద్వారా చూడండి. అదే ఆదికాండము 41:39 చూడండి. 41:39. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. అంటే బుద్ధి జ్ఞానములు కలిగిన వాళ్ళు నీవలే ఎవరు లేరు. అంటే ఈ యోసేపు ఏం కలిగి ఉన్నాడు, బుద్ధి జ్ఞానము కలిగి ఉన్నాడు. అంటే బుద్ధి కలిగిన వారి యొక్క గుంపులో ఉన్నారు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటున్నాడు, ఇరుకు మార్గంలో అతను నడుచుకుంటున్నాడు. అంటే దావీదు గారు కూడా పరమునకు వెళ్ళి జీవ మార్గంలో నడుచుకుంటున్నారు. ఇలాగే యోసేపు కూడా పరమునకు వెళ్ళి జీవ మార్గంలో ఆయన నడుచుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంతకీ జీవమార్గం అంటే ఎవరండి, ఎవరో జీవ మార్గం? వెరీ గుడ్. యోహాను సువార్త 14:6 చూడండి. నేనే మార్గమును సత్యమును జీవమును అని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు జీవమార్గము, పరమునకు పోవు జీవమార్గము ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు ఎవరంటే తండ్రికి అద్వితీయ కుమారుడు. ఆయన తండ్రి చేత బహుగా ప్రేమించబడేవాడు. తండ్రి ఆయనకు చెప్పారు, నా యొక్క బిడ్డలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డలు జాగ్రత్తలో నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డలు ఈ లోకంలో ధనము సంపాదిస్తూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నా బిడ్డలు సుఖానుభవం ప్రేమిస్తూ వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు వారిని వెళ్ళి నీ యొక్క రక్తాన్ని కార్చి నువ్వు దేహం ద్వారా వెళ్ళి వాళ్ళని నువ్వు రక్షించాలని తండ్రి చెప్పినప్పుడు తండ్రికి విధేయత చూపించి ఆయన ఈ భూమి మీదకు మానవ రూపంలో వచ్చేసారు. ఆయన వచ్చి నీ నా పాపాన్ని, నీ నా రోగాల్ని, నీ నా వేదనలు అన్నింటినీ ఆయన శరీరం మీద వేసేసుకున్నారు. ఆ శరీరం మీద వేసుకొని ఆయన నలుగగొట్టబడ్డారు, చితకగొట్టబడ్డారు, ఆయన సిలువ ఎక్కారు. ఆయన రక్తం అంతా కార్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. ఆయన చనిపోయిన వాళ్ళు లేరు. ఆయన 3వ దినమున తిరిగి లేచి వెళ్ళిపోతూ, నేను వెళ్ళిపోయాను కాబట్టి వీళ్ళందరూ అనాథలైపోతారు అని చెప్పి ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదంట. ఆయన మన కొరకు ఒక ఆదరణకర్తను పంపించారు. ఆయన మన కొరకు ఒక ఆదరణకర్తను. యోహాను సువార్త మీరు తీయక్కర్లేదు. యోహాను సువార్త 16:7 ఉంటుంది. నేను మీ వద్దకు పైకి వెళ్ళిపోతే మీకు మేలు కలుగుతుంది, ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని ఆయన పైకి వెళ్ళిపోయారు. ఆ జీవ మార్గాన్ని మనందరికీ చూపించి ఆయన వెళ్ళిపోయి ఆ పరిశుద్ధాత్మను మనకు పంపించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పనేంటి? ఆ పరిశుద్ధాత్మ పనేంటి అంటే జీవ మార్గంలో మనల్ని నడిపించడం. ఆయన నడిపింపుకు ఒప్పుకుంటున్నావా? దేవుడి వాక్యం ద్వారా ఎంతో మాట్లాడుతున్నారు. బుద్ధిహీనులుగా ఉన్నటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? బుద్ధి కలిగిన గుంపులో నువ్వు ఉన్నావా? ఇవి నువ్వు సరి చేసుకొని నువ్వు ఆత్మను అడుగు. ఆత్మదేవా, పరిశుద్ధాత్మడా, నన్ను ఆ పరమునకు పోవు జీవ మార్గంలో
నడిపించండి. నేను నడుస్తున్నప్పుడు నా మధ్యలోకి చారత్వం వస్తుంది ప్రభువా, ధనాపేక్ష వస్తుంది ప్రభువా, సుఖానుభవం వస్తుంది ప్రభువా. వాటన్నిటిని నేను జయించే శక్తితో నన్ను నింపండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. చూడండి, ఆఖరికి ఒకటి మీకు చూపిస్తాను. దావీదు గారు అంటున్నారు 119, 104 ఏమంటున్నారు చూడండి. ఆయన 119, 104 నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. చెప్పగలవా ఈరోజు దావీదులాగా? తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను, నేను జీవ మార్గంలోనే నడుస్తాను అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? చూడండి, ఈరోజు మనం చదువుకున్న కీర్తనలో 43:10 చదవండి ఒకసారి. 43:10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక. హల్లెలూయా. ప్రదేశము అంటే ఇటువైపు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా పరమనుకు పోవు జీవ మార్గమునే నడిపించడం. ఆత్మ నడిపించినప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఆయన శక్తిని నీకు ఇచ్చి, ఆయన బలాన్ని నీకు ఇచ్చి అదే మార్గంలో వెళ్ళడానికి దేవుడు నీకు కృప చూపిస్తారు. ఎంతమంది ఆ జీవ మార్గానికి నేను వెళ్తాను, నేను బుద్ధి కలిగిన ఆ యొక్క గుంపులో నేను ఉంటాను అని అనుకుంటున్నారు? యవనస్తులు బుద్ధి లేని గుంపులో నేను ఉండిపోవాలనుకుంటున్నారా? బుద్ధి కలిగిన గుంపులో నేను ఉంటాను అన్న వాళ్ళు చేతులు, ఇలా కాదు, చేతులు మనకు దేవుడు చాలా పెద్ద ఇచ్చారు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కొంతసేపు ప్రభువా ధనాపేక్ష నాలో ఉంటే తీసివేయండి అయ్యా. అన్యాయంగా నేను ఒకరిని సొమ్మును పట్టుకుంటే ప్రభు అలా పట్టుకోకుండా నాకు కృప ఇవ్వండి యేసయ్యా. మీకంటే ఎక్కువగా నేను సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నానేమో ప్రభువా, నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నానేమో ప్రభువా. నాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. మీ ఆత్మ ద్వారా నన్ను కడగండి ఒక్కసారి ప్రభువా. నేను బలలో పాలు పంపులు పొందుకోపోతున్నానయ్యా. అయోగ్యంగా నేను అందులో చేయి పెట్టకూడదు పరిశుద్ధాత్మ తండ్రి. అది నేను తీసుకొని నేను ఇంకా బలము పొందుకోవాలయ్యా. ఆ జీవ మార్గంలో నేను వెళ్ళాలి ప్రభువా. ఆ యొక్క జారస్త్రిపోయే ఛాయలకు నేను వెళ్ళకూడదు ప్రభువా. ఆ సందు దగ్గర నేను తిరగకూడదు ప్రభువా. ఆ చిమ్మ చీకట్లో నేను తిరగకూడదు ప్రభువా. దాని చేతికి నేను చిక్కకూడదు ప్రభువా. బుద్ధిహీనులందరూ బుద్ధిహీనత అనేటువంటి దురాత్మ వలలో పడిపోతున్నారు ప్రభువా. వాళ్ళ నుంచి నన్ను తప్పించండి పరిశుద్ధాత్మ తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించినప్పుడు నేను నడవబడడానికి నాకు కృపనివ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. చెప్పదలే దేవుని దగ్గర చెప్పు. ప్రభువా నాకు సహాయం ఇచ్చేయండి. ఆత్మదేవా నాకు సహాయం ఇచ్చేయండి. నాలో బుద్ధిహీనత ఉంటే తీసివేయండి పరిశుద్ధాత్మ తండ్రి. దేవుని మయమరిచి, దేవుని విసర్జించి, క్షేమము కలిగినదని మయమరిచిపోయి నాశనం అయ్యే వాళ్ళ బుద్ధిహీనలు. నువ్వు బుద్ధిహీనత అనేటువంటి ఆ బొబ్బలు పెట్టినప్పుడు నువ్వు లోబడిపోతున్నావా? ఒక్కసారి దేవుని దగ్గర మొర్రపెట్టు. ఆ దురాత్మ నుంచి నాకు విడుదల కావాలయ్యా. ఆ దురాత్మ నుంచి నాకు విడుదల కావాలి ప్రభువా. నన్ను విడిపించండి అయ్యా. దావీదు పడిపోయినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా గద్దించిన దేవా, ఈరోజు వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా నన్ను గద్దిస్తున్నారు ప్రభువా. దావీదు లోపడినట్టు నేను ఆ గద్దెంపునకు లోపడినగా కృపనివ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. మీ ఆత్మ నడిపించినప్పుడు మీ ఆత్మ నడిపించిన విధముగా నేను నడుచుటకు కృపనివ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. కృప ఇవ్వండి అయ్యా. మొరపెడదాం తల్లి. మొరపెట్టు నాయన. ఎవరిస్తున్నా మొరపెట్టు. నువ్వు ఎవరితో చాటింగ్స్ చేస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నువ్వు చార శ్రీవారిలో పడిపోతే ఆ పాతాళానికి పోయే ద్వారంలో వెళ్ళిపోతావు. నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఉండొచ్చు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ పరిశుద్ధాత్మని కార్యముల చేత దుఃఖపరుస్తున్నావేమో. క్షమించండి పరిశుద్ధాత్మ తండ్రి. మొరపెడదాం. ఒకవేళ నువ్వు బుద్ధి కలిగిన వారి గుంపులో ఉంటే దేవా మీకు వందనాలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా. నన్ను నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలయ్యా. దేవునికి కృతజ్ఞతలు చెప్దాం.
నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వచ్చి ఆయన శక్తితోనే నింపుతారు. నీ హృదయంలోనికి వచ్చి ఆయన సమభూమి గల ప్రదేశం అందరూ నడిపిస్తారు. ఆయన సిద్ధంగా ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారు. జీవాత్మరము ఓ జీవాత్మ నాలోనికి రమ్ము, పరిశుద్ధాత్మరము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. జీవాత్మరము ఓ జీవాత్మ నాలోనికి రమ్ము, పరిశుద్ధాత్మరము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. ఎవరు కొట్టొద్దు. ఎండిన లోయలో నే పడియున్నాను, చీకటి బ్రతుకులో నే చెడియున్నాను. ఎండిన లోయలో నే పడియున్నాను, చీకటి బ్రతుకులో నే చెడియున్నాను. జీవాత్మ దిగిరమ్ము నా పైకి దేవా, దైవాత్మ దహించుము నా దోషమును. జీవాత్మ తొలగించుము నా పాపమును, దైవాత్మ తొలగించుము. ఆత్మరమ్ము ఓ జీవాత్మ నాలోనికి రమ్ము, పరిశుద్ధాత్మరమ్ము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. జీవాత్మరమ్ము ఓ జీవాత్మ నాలోనికి రమ్ము, పరిశుద్ధాత్మరమ్ము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. లోకపు స్నేహములో నే చల్లారి తిని, మోహపు మోసములో నే చిక్కుకొంటిని. లోకపు స్నేహములో నే చల్లారి తిని, మోహపు మోసములో నే చిక్కుకొంటిని. జీవాత్మ వెలిగించుము నా నేత్రములు, దైవాత్మ తొలగించుము నా భ్రమలను. జీవాత్మ వెలిగించుము నా నేత్రములు, దైవాత్మ తొలగించుము నా భ్రమలను. జీవాత్మరమ్ము ఓ జీవాత్మ నాలోనికి రమ్ము, పరిశుద్ధాత్మరమ్ము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. జీవాత్మరమ్ము ఓ జీవాత్మరమ్ము, పరిశుద్ధాత్మరమ్ము ఓ పరిశుద్ధాత్మ నింపుము నన్ను. ఆత్మల భారము రబశనలయ సత్తర కటలాక సంతరబ శికలబ జబెర్రియ తరమ శికటల మస్సి అందర రబ. జీవాత్మ నాలోనికి రండయ్యా, జీవాత్మ మీ పరిశుద్ధాత్మతో నింపండయ్యా, నింపండయ్యా. మోహపు చూపుతో నేను పడిపోయి ఉన్నానయ్యా, మోహపు మోసములో నేను చిక్కుకున్నానయ్యా. మీ ఆత్మ ద్వారా నా నాత్రములు వెలిగించండి ప్రభా, మీ దైవాత్మ ద్వారా నా యొక్క భ్రమలను తొలగించండి అయ్యా. మీ ఆత్మ ద్వారా నా యొక్క పాపమును కడిగివేయండి అయ్యా. మీ ఆత్మ ద్వారా నన్ను దహించి వేయండి పరిశుద్ధాత్మ తండ్రి. ఆ జారత్వంలోకి పోయేటువంటి మనసును తీసివేయండి పరిశుద్ధాత్మ తండ్రి. కాల్చండి నన్ను, కాల్చండి జీవాత్మ, దైవాత్మ నన్ను కాల్చండి పరిశుద్ధాత్మ తండ్రి. అడుగుదాం 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 అడుగుదాం. దేవుడు కాల్స్తున్నారు అనేక మందిని. కర్రమ శికలతో రసతరబ శికలకొసి అందర రబ శికనల బస్సియల సరతో రషకలకసి అందర రకషకలకసి అందర రబ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బిడ్డలను పరిశుద్ధపరచండి అయ్యా, బిడ్డలను పరిశుద్ధపరచండి అయ్యా, బిడ్డలను పరిశుద్ధపరచండి అయ్యా. రసతరకటలకరి అందర రబ. బుద్ధిహీనత కలిగిన దురాత్మ చేతులు చెప్పిన బిడ్డలను విడిపించండి పరిశుద్ధాత్మ తండ్రి. యేసు నామములో వరకు విడుదల కలుగును గాక, యేసు నామములో వరకు విడుదల కలుగును గాక.
ఆత్మతో అందరినీ తాకండి ప్రభా, తాకండి పరిశుద్ధాత్మ, తాకండి పరిశుద్ధాత్మ, తాకండి పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ మీద దిగుతూ ఉండగా నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉండదు. రమ శకలసి అందర రబ్బ లెక్కెర సతర శకలకు సందర రబ శకలకు సి అందర రబ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పొందుకో దేవుని శక్తిని, పొందుకో దేవుని శక్తిని. పరమనుకు పోవచ్చు మార్గంలో నడకడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకోస్తున్నామములు. రికనలతో రమ శకనలకు సి అందర రబ సెలయ రేకెలతో రకషి అందర రబ సికటలకు తెరియలబా. ప్రభా, ఒక దావీదు వలె నన్ను నాయన లేవనెత్తండి ప్రభా. దావీదు వలె మిమ్మల్ని ప్రేమించేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. దావీదు వలె మీ పరిచయకు ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకోండి పరిశుద్ధాత్ముడా. రేకె సతరేల హసి అందర రబ యోసేపు వలె ప్రభువా ఆ జాగ్రత్తకు దూరంగా పారిపోవడానికి నాకు కృప ఇవ్వండి పరిశుద్ధాత్మ తండ్రి. అటువంటి శక్తి నాకు ఇవ్వండి అయ్యా. యోసేపుకి ఇచ్చినటువంటి భయభక్తులు నాకు ఇవ్వండి అయ్యా. యోసేపుకి ఇచ్చినటువంటి ప్రభువా ఆత్మను నాకు కూడా ఇవ్వండి పరిశుద్ధాత్ముడా. రసత రమ శకలియ సొందరు కొల్లబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ మై మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై మాస్టర్, థ్యాంక్ యూ మై మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక రమ శకల తర్రబ సికనల తర్రమ సియల జరకెత రమ శకనల కొసి అందరబ శకనల బసి అందరబ రేకె సతరబ బాబా. దేవుని ఆత్మని నింపుచూ ఉండగా నువ్వు నెమ్మదిగా ఉండొద్దు, నువ్వు నెమ్మదిగా ఉండొద్దు. నువ్వు పొందుకుంటూ ఉండు, పొందుకుంటూ ఉండు. నువ్వు నడవాలంటే నీకు చాలా శక్తి కావాలి. నేను పొందుకున్నాను అయిపోయిందని కాదు, నువ్వు పొందుకుంటూనే ఉంటే నీకు శక్తివంతురాలుగా తయారవుతావు, శక్తివంతుడిగా నువ్వు తయారవుతావు. కన్నా మసాల దర్రబ శికనలసియా జబెర్ర దర్రబ శకల కొసి అందరబ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభువా బుద్ధి లేనటువంటి నాయన ఆ బుద్ధి లేని గుంపులో ఉండకూడదు ప్రభువా. బుద్ధి కలిగిన వారి గుంపులో ఉండాలయ్యా, ఉండాలి ప్రభువా. మేము ప్రాధేయపడుతున్నాం ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మదేవా సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి దేవా, 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 దేవా. ప్రతి యవ్వనస్తురాలి కొరకు యవ్వనస్తుని కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎవరెవరు మీ కాడిని మోయటన్నారు, నీకు వేలన్నారు ప్రభువా. ఆ కాడిని మోసే బిడ్డలుగా బిడ్డలు వచ్చండి దేవా. జారతోపు ఛాయలకు పోకుండా బిడ్డలను కాపాడండి పరిశుద్ధాత్మ తండ్రి. అది పడద్రోసిన వారు అనేకులు ప్రభువా, అది చంపిన వారు లెక్కలేనంత మంది ప్రభువా. వాళ్ళ ఛాయలకు పోకుండా ఆ యొక్క మనసును మీ వైపు త్రిప్పుకోండి పరిశుద్ధాత్ముడా. అకస్సల బత్తు రమశికనల కసి అందరబా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే నమస్సల తరబ శికనల కసియా అకరమ శికనల సియందరబా. దేవుని యొక్క సూర్యుడు మన సంఘం మీద ఉదయిస్తూ ఉన్నారు. ఆయన ఉదయిస్తూ ఉన్నారు, ఆయన ఉదయిస్తూ ఉన్నారు, ఆయన ఉదయిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇక్కడ కొంతమంది నా నేత్రములు వెలిగించండి ప్రభా, నా నేత్రములు వెలిగించండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. తల్లి ఆ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఎదురుకు వస్తే నేను నీ కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారు. నేత్రముల కొరకు ప్రార్థిస్తున్నారు, నేత్రముల కొరకు ప్రార్థిస్తున్నారు. దర్శనం చూసే కళ్ళు నాకు కావాలి ప్రభువా. ఎవరు ప్రార్థన ఎందుకండి దేవుని కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. దేవుని శరీరంలో చాలా బలంగా ఉంది. రాబోయే రోజుల్లో పడిపోతున్నావు, రాబోయే రోజుల్లో పడిపోతున్నావు. అనేక మంది ఆశీర్వాదపడుతున్నారు, ఇప్పుడు మంది ఆశీర్వాదపడుతున్నారు.
దురాత్మ నుంచి విడుదల ప్రకటిస్తాను. సంపూర్ణమైన సంతోషంలోని ప్రభావ బిడ్డలందరూ ముందుకు వెళ్తూ ప్రభావ ఆ పరమనకు జీవ మార్గంలోని ప్రయాణిస్తూ ప్రభావ ఆ పరమనకు చేరే గుంపులు వీళ్ళందరూ పరమనకు చేరుకొని ప్రభావ సింహాసనం మీద ఆసీనుడైన యేసు ప్రభువా మిమ్మల్ని మేమందరం చూచుదుముగా. కృపతో మమ్మల్ని అందరినీ నింపమని పరిశుద్ధుడా జ్ఞాపకములు వెలిగించినందుకు కృతజ్ఞతలు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.